హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే అవర్ రెసిపీ వచ్చేసి సొరకాయ దోశలు. అదేంటి సొరకాయ దోశలు అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది కరెక్టే. సొరకాయతో దోశలు. సొరకాయ అనేది నార్మల్గా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే బాగా చలువ కూడా చేస్తుంది. నార్మల్గా మనము సొరకాయను వండినప్పుడు పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు. అందుకనేసే ఇలా ఈజీ అండ్ ఇన్స్టెంట్గా చేసుకునే దోశను చూపించబోతున్నాను. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను ఒక సొరకాయను తీసుకున్నాను. సొరకాయ లేతదైతే టేస్టీగా వస్తుంది. ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత స్కిన్ని పీల్ చేసి తీసుకుంటున్నాను. మనం స్కిన్ తీసేయకుండా కూడా చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ స్కిన్ని పీల్ చేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా మొత్తం స్కిన్ని పీల్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గింజలు ఉన్నట్టయితే తీసేసేయండి. నేను ఇక్కడ లేతగా ఉన్నది తీసుకున్నాను కాబట్టి గింజలు లేవు. ఇప్పుడు మరొక వైపు వేరొక బౌల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. మనం ఉప్మా చేసుకునే రవ్వ అంటాం కదా, ఆ రవ్వను తీసుకోవాలి. 1 ఇంచు వరకు అల్లం ముక్కను తీసుకుంటున్నాను. అలాగే ఇందులో ఫ్లేవర్ కోసం అనేసి 4-5 పచ్చిమిర్చి ముక్కలను, అలాగే కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. ఇలా పెరుగు వేసుకోవడం వల్ల దోశలు అనేది టేస్టీగా వస్తాయి. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని వేరొక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి మొత్తం అంతా వేసుకోవాలి. అలాగే వాటర్ని వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. మనకు సొరకాయలోనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరలా వాటర్ వేయాల్సిన పని లేదు. చూసారు కదా, ఇలా చక్కగా బ్లెండ్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇందులోకి చిటికెడు వంట సోడా వేసుకున్నా కూడా దోశలు అనేది చాలా బాగుంటాయి. మీకు అంతగా నచ్చకపోతే వంట సోడా వేయకపోయినా దోశలు పర్వాలేదు, బాగానే వస్తాయి. మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనము పల్లీ చట్నీ ప్రిపరేషన్ చూసేద్దాం. మిక్సీ జార్ని తీసుకొని పొట్టు వలిసిన 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, అలాగే వేయించి పొట్టు తీసేసిన పల్లీలను, అలాగే 1/2 కప్పు వరకు పుట్నాలను తీసుకుంటున్నాను. కారానికి సరిపడా పచ్చిమిర్చీలను తీసుకోండి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా పచ్చి కొబ్బరిను కానీ ఎండు కొబ్బరిను కానీ వేసుకుంటే హోటల్ స్టైల్లో లాగా చట్నీ భలే కుదురుతుంది. ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పల్లి చట్నీ కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని కూడా వేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకొని ఇందులోకి తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. హోటల్ స్టైల్లో పల్లి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఒక 15 నిమిషాల తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని చూసినట్టయితే చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మరలా ఒకసారి కలుపుకొని దోశలు వేసేసుకోవాలి. మరొక వైపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత దోశలను వేసుకోవాలి. దోశను వేసుకునే అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకుంటే మరీ మంచిది. ఇలా దోశ ఒకవైపు కాలిన తర్వాత కొద్దిగా నూనెను వేసుకోండి. కావాలి అంటే నూనెను స్కిప్ చేసి అయినా చేయొచ్చు, వేయకుండా బాగానే వస్తాయి. ఇప్పుడు మరొక వైపు టర్న్ చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ సొరకాయ దోశలు రెడీ.
మనం ఈరోజు చెప్పుకున్న ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.